మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు కలిపెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 2024 సంవత్సరం జూన్ 4వ తారీఖు మరి నేడు భారతదేశంలో ఎన్నికల రిజల్ట్ రాబోతుండగా మరి దేవుని చిత్తమేదో మరి దేవుని చిత్తానుసారంగానే మరి రిజల్ట్ వస్తున్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కానీ మన ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మనల్ని కనపరుచుకుంటూ దేవుని మహిమపరచాలి. మరి రిజల్ట్లో దేవాది దేవుడు ఎన్నికించబడిన నాయకులకు మంచి బుద్ధి జ్ఞానమును దయచేసి ప్రజలకు మంచి పరిపాలనించే జ్ఞానము దేవుడు వారికి దయచేయను గాక. ప్రజల పక్షాన నాయకులు నిలబడే విధంగా ప్రజల పక్షాన వారు మంచి కార్యాలు చేసి ప్రజలకు సహాయకులుగా ఉండును గాక. దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారికి మంచి జ్ఞానమును దయచేయను గాక. భారతదేశంని పరిపాలించే నాయకులు ఎవరైతే ఈరోజు ఎన్నిక చేయబడుతున్నారో వారు దేశాన్ని పరిపాలిస్తూ మరి ప్రజలందరికీ కూడా న్యాయం చేసే బిడ్డలుగా దేవుడు వారిని ఆశీర్వదించును గాక. అలాగే దేవుడు వారందరికీ కూడా మరి మంచి పరిపాలన అందించే బుద్ధి జ్ఞానంతో పాటు ప్రజలందరినీ సరి అయిన విధంగా మరి చూసుకునే విధంగా దేవుడు వారికి మంచి జ్ఞానంను దయచేయను గాక. హృదయ కలం దేవుడి యొక్క వాక్యం ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. దానికంటే ముందుగా ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ఈరోజు వస్తున్న రిజల్ట్ అంతా కూడా మరి దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తంలోనే ప్రతి ఒక్కరు కూడా మరి గెలవబోతున్న నాయకులకు దేవుడు మంచి జ్ఞానంను బుద్ధిని దయచేసే విధంగా ప్రార్థన చేశాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవానికి వందనములు, స్తోత్రములు నైనా. మరి భారతదేశంలో నైనా ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతుండగా నైనా ప్రభా నీవు ఏర్పాటు చేసిన బిడ్డలు ఎవరైనా నైనా ప్రభా ఎన్నికించబడినప్పుడు నైనా ప్రభా వారికి బుద్ధి జ్ఞానంను దయచేయండి నైనా ప్రభా. ప్రజలకు మంచి పరిపాలనించి మరి మంచి ఆలోచనలు ఆ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను దాని ప్రభా. 5 సంవత్సరంలో మరి పరిపాలించే నాయకులు నైనా ప్రభా వారికి మంచి జ్ఞానంను అలాగే ప్రజలందరినీ కూడా మరి మంచిగా చూసుకోవడానికి మరి వారి పరిపాలన దేశమంతా కూడా దీవించబడడానికి ఆశీర్వదించబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి ప్రభా. నీ చిత్తము లేనిది ఏది కూడా జరగదు నాయన ప్రభా. ఒకవేళ తండ్రి ఈ 5 సంవత్సరంలో నైనా నీ బిడ్డలు ఒకవేళ శ్రమలు అనుభవించాల్సి వస్తే నైనా నీ కొరకు జీవించి నీ కొరకు సాక్షులుగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మరొకసారి నైనా మరి భారతదేశాన్ని అంతటి కూడా దీవించి ఆశీర్వదించి సరి అయిన నాయకులుగా మరి సరి అయిన పరిపాలనించే జ్ఞానంలో బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలము వాక్యాన్ని ధ్యానించినట్టయితే మరి దినములు చెడ్డవిగా ఉన్నాయి, జాగ్రత్తగా జీవించడానికి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరి ముందు దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు, మరి ముందు పరిపాలన ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ వాక్యము మాత్రము మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే జాగ్రత్తగా నడుచుకునండి అని దేవుని వాక్యం తెలియజేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి చూసినట్టయితే 5వ అధ్యాయం 15-16 వచనంలో చూసినట్టయితే దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకునండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యము తెలియజేస్తూ ఉన్నది. దినములు చెడ్డవి గనుక మరి జాగ్రత్తగా సమయాన్ని పోనీయకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి బాటలుంటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరి పరిపాలన వచ్చినా కానీ మన ఆత్మీయ జీవితం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నట్టు. జ్ఞానుల వల్ల మరి దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని ప్రకారము మనము మరి ఏ మాటలను కూడా నమ్మకుండా మన ఆత్మీయ జీవితంలో దేవుడు వాక్యానుసారంగా ఏదైతే మాకు నేర్పించాడో వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ముందు దినాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ మన అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల జాగ్రత్తగా నడుచుకునే వాళ్ళని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే
5వ అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాడు, దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థన చేయండి, సమయం పోనీక సద్వినియోగము చేసుకునండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సేవకుల గురించి ప్రార్థన చేయాలి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్య గురించి ప్రార్థన చేయాలి. భారతదేశంలో సంఘంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా సంఘంని దేవుడు దీవించే విధంగా ఏ యొక్క సాతాను శక్తులు సంఘంలో పని చేయకుండా, ఎలాంటి అపవిత్రాత్మలు సంఘంలో పని చేయకుండా, అలాగే సేవకులు చేసిన సేవకుల గురించి ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు తన గురించి ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రార్థన చేయండి అని వారికి దేవుని దయ చేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి, సమయం పోనీక సద్వినియోగం చేసుకోనండి. సమయం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ సమయం పోతే మరలా రాదు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ప్రస్తుత కాలంలో మనం అందరం కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానులు కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకొని, ఇందునిత్యము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునండి. అవివేకులు కాకుండా లోకానుసారంగా జీవించకుండా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదట మనకు తెలియజేసిందంటే దినములు చెడ్డవి గనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకుని అంటుంది. రెండో అంశం చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇందు నిత్యము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి. అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటట్టు మీ మనసును నూతనమవునట్టు రూపాంతరం పొందండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిశోధించి ఏది మంచిదో ఏది చెడ్డదో దాన్ని గమనించి జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా లోకంలో ఉన్నది ఒకసారి దేవుని వల్ల కలిగినది ఏందో జ్ఞాపకం చేసుకురండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు ఇవి దేవుని వల్ల కలిగినవి కావు. కాబట్టి లోకంలో ఈ లోక మర్యాదలను అనుసరించకుండా జాగ్రత్తగా మీరు పరిశోధించుకోండి అని చెప్తుంది. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు నూతనమవునట్టు రూపాంతరం పొందండి. రూపాంతరము మన హృదయాలు మార్చబడాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యంలో మనల్ని మనం కట్టుకోవాలి. ఎలాంటి సమయం వచ్చినా, ఎలాంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్నా కానీ ప్రార్థనందు నిలకడగా ఉండాలి. దేవుని ఆరాధించే సమయంలో దేవుని ఆరాధించాలి. దేవుని మహిమపరిచే సమయంలో దేవుని మహిమపరచాలి. మనం ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుని వైపు నిలబడాలి. రోమియోలకు రాసిన పత్రిక చూసినట్టయితే 5వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగజేస్తున్న ఎరుగు శ్రమలనందు అతిశయపడము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఎంతో ఆయాసకరమైన దినాలు కూడా రావచ్చు. కానీ దేవుని వైపు నిలబడం, ప్రార్థన చేయి. దేశం గురించి ప్రార్థన చేయి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి, సంఘాల గురించి ప్రార్థన చేయి, సేవకుల గురించి ప్రార్థన చేయి. హృదయకాలం దేవుని వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకో, అజ్ఞానుల కాక జ్ఞానుల వల్ల నడుచుకోమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యం మనమందరం కూడా వాక్యానుసరంగా మనల్ని మనం కట్టుకొని జీవించాలి. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా రాబోయే దినాల్లో దేవుని వైపు నిలబడు. మొదటి తీతులోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము చూసినట్టయితే 3వ వచనము. మొదటి తీతులోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే 3వ వచనము, మీరు పరిశుద్ధులు ఉన్నట్టుగా అనగా మీరు జారత్వంకు దూరంగా ఉండండి, దేవుని చిత్తము. జారత్వంకు మీరు దూరంగా ఉండండి, అది దేవుని చిత్తము.
మనం దేవుని సన్నిధిలో దేవాది దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ మనం జారత్వంకి దూరంగా ఉండడమే దేవుని చిత్తమై ఉన్నది. అంటే పాపంకి దూరమై ఉండడమే దేవుని చిత్తమై ఉన్నది. లోకాశల వైపు పోకుండా లోకంలో ఏదో జరిగిపోతుందని దాన్ని చూసి ఆశ్చర్యపోకండి. దేవుని చిత్తము లేదు ఈ లోకంలో. ఏ నాయకుడైనా కానీ ఎవరైనా కానీ అది దేవుడు అనుకూలిస్తేనే అది జరుగుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో వీళ్ళు వస్తే ఇలా జరిగిపోతుంది, వారు వస్తే ఇలా జరిగిపోతుంది భయపడకు. మన ఆత్మీయ జీవితంలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని మహిమపరుస్తూ దేవుని గణపరచవలసిన సమయం ఆశూన్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యం తెలియజేస్తుంది భయపడకుడు అని బైబిల్లో 365 సార్లు రాయబడింది. కాబట్టి ప్రతి దినము మనం భయపడి జీవించేవారిగా ఉండకూడదు. దేవుని శక్తిని పొందుకొని దేవుని మహిమను పొందుకొని ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని మహిమపరుస్తూ మరి ప్రజలలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. శ్రమను చూసి భయపడద్దు, కష్టాన్ని చూసి భయపడద్దు, ఏమో జరిగిపోతుందని చూసి భయపడకూడదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యెహోషువకు దేవుడు తెలియజేసిన మాటను ఒకసారి గమనించుకున్నట్టయితే యెహోషువ గ్రంథం చూసినట్టయితే మరి దేవాది దేవుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువను ఏ రీతి అయితే బలపరిచాడో దేవాది దేవుడు ప్రస్తుత కాలంలో కూడా మనల్ని కూడా బలపరుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా బలపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు యెహోషువను ఈ రీతిగా తెలియజేస్తాడు. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడయకము, నీవు నడిచే మార్గంలో అంతటా కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఇరుదే కాలమ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భారతదేశంలో మనం జీవిస్తున్నప్పుడు మనం భయపడకూడదు. ఎలాంటి పరిపాలన వచ్చినా, ఎలాంటి దుష్టుని ఆలోచన వచ్చినా, ఎలాంటి పాపము ఈ లోకంకి వచ్చినా కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే మనం భయపడకుమని దేవుని యొక్క వాక్యం తెలుసు. నీకు ఆజ్ఞాపించుచుండగా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడేయకము, నీవు నడిచే మార్గంలో అంతటా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. నీవు నడిచే మార్గంలో అంతటా కూడా దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. యెహోషువకు ఏ రీతి అయితే దేవుడు తోడై ఉన్నాడు, యెహోషువను ఏ రీతి అయితే దేవుడు బలపరిచాడు, హృదయ కల మనల్ని కూడా బలపరచబోతా ఉన్నాడు, మనల్ని దీవించబోతా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే 3 ఎఫెసీలకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే, మరియు మద్యంతో మత్తులై ఉండకుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరియు మద్యంతో మత్తులై ఉండకండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది అది దుర్వ్యాపారమును కలుగుదు. దానిలో దుర్వ్యాపారము మరి అది మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తాగుడు వల్ల వచ్చే జీవితం కుటుంబంలో ఎంతో కుటుంబంలో ఈరోజు మరి ఆత్మహత్యలు చేసుకుంటూ అప్పుల పాలవుతూ ఎంతోమంది జీవితాలు మరి నాశనము కావడానికి కారణం ఏంటంటే మద్యము, మత్తులో. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు మద్యంతో మత్తులో అయ్యిండు. అక్కడ మనం చూసినట్టయితే మరి ప్రవర్స్ చూసినట్టయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, ద్రాక్షరసము వెర్రింతలను పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. మద్యము మరి వెర్రితనం కలగజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అలాగే చూసినట్టయితే మరి అల్లరి పుట్టించుతుంది. తాగినప్పుడు మరి ఏం మాట్లాడతారో తెలియదు. ఆ సమయంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ రీతిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది మత్తులై ఉండకండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ద్రాక్షారసం వెరింతలను పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము కూడా జ్ఞానము లేనివారుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మద్యము అల్లరి పుట్టిస్తుంది, మద్యము నేను ఎగతాళి చేస్తున్నది. మద్యం తాగినప్పుడు నీ జీవితాన్ని ఒకసారి పరిశోధించుకుంటే అల్లరి పారి చేస్తుంది, వెర్రింతలుగా చేస్తున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గమనించండి. మరి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకున్నట్టు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకునండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మనకిచ్చిన మంచి జ్ఞానాన్ని
ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మరి మద్యానికి దూరంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మద్యం వల్ల వచ్చి అనేక సంఘటనలు చూసినట్టయితే అనేక జీవితాలు ఆత్మహత్యలకు పాల్చేయడము, అలాగే మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నామో తెలియని భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాము. దానివల్ల చూసినట్టయితే అల్లరి పుట్టిస్తుంది. దానిని మరి దానిలో ఉన్న వారందరూ కూడా మరి నశిస్తారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, జ్ఞానము లేనివారుగా వారు ఉంటారు. కాబట్టి అట్టి యొక్క క్రియలు పోకుండా ఈ హృదయ కాలం ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉన్నట్టయితే ప్రార్థన చేయి. దేవా, నాకు ఆ తావుడు నుంచి, ఆ బంధకంలో నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేయి. దేవాతి దేవుడు, ఆ బంధకంలో నుంచి నిన్ను విడిపించి దేవాతి దేవుడు తిరిగి నీ స్థిరంగా జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించిన గాక. దేవుడు నేను బలపరచును గాక. మద్యంలో నుంచి, ప్రతి ఒక్క మద్యం పానంలో నుంచి దేవుడు నేను విడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ఒకనికొకడు కీర్తనలతో, సంగీతంతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములను ప్రభు గురించి పాడుచు కీర్తించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శ్రమలలో దేవుని మహిమపరుస్తున్నామా? శ్రమలలో మరి దేవుని కనపరుస్తున్నామా? మనకు ఎన్నో శ్రమలు కలిగినప్పుడు మనం భయపడుతూ వణికిపోతుంటాం. కానీ శ్రమలలో దేవుని కనపరచడం ఎంతో ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శ్రమలలో దేవునిని గనపరుస్తూ దేవునిని మహిమపరచడం ఎంతో మంచి భాగ్యము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తే, అపోస్తలుడైన పౌలు శీలల గురించి మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే 16వ అధ్యాయము, మరి ఆ సమయంలో బంధకంలో వారు ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ సమయంలో శరీరం అంతా కూడా గాయములతో రక్తము కారుతున్నది. అంతగా మరి ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు శీలను మరి అక్కడున్న సైనికులు వారిని కొట్టి, వారిని హింసించి, వారిని బాధ పెట్టినప్పుడు శరీరం అంతా నలగగొట్టబడినదే. కానీ వారు దేవుని కొరకు నిలబడ్డారు. శ్రమలలో మనం దేవుని కొరకు నిలబడుతున్నామా లేదా? మనల్ని మనం పరిశోధించుకోవాలి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తాయి. దేవుని వాక్యం ఎక్కడ కూడా శ్రమలు రావు, కష్టాలు రావు అని తెలియచేయలేదు. కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు ప్రభు మీకు తోడై ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అపోస్తలుడైన పౌలు మరి శీలలు చూసినట్టయితే ఆ బద్ధకంలో ఉన్నప్పుడు, ఆ రాత్రికాల సమయంలో వారు దేవుని గణపరిచారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చూసినట్టయితే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం చూసినట్టయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునిని ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. హల్లెలూయా. శరీరం అంతా కూడా నలగగొట్టబడింది. శరీరం అంతా కూడా రక్తంతో కారుతున్న సమయంలో అపోస్తలుడైన పౌలు శీలలు దేవునిని గణపరిచారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుతూ దేవుని మహిమపరచు, మరి ఆ సమయంలో అక్కడ ఉన్న ఖైదీలందరూ కూడా ఆ పాటలు వింటా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శ్రమలలో దేవుని మహిమపరచాలి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునిని ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విరిచుండిరి. ఆ బద్ధకంలో ఉన్న ఖైదీలందరూ కూడా పాటలు వింటున్నారు. ఆ జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా పాటలు వింటున్నారు. అపోస్తలుడైన పౌలు శీలలు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ దేవుని మహిమపరిచారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా కానీ దేవుని గణపరిచే విధంగా ఉండాలి. ఈ శ్రమ నాకెందుకు వచ్చినదని ప్రశ్నించే కంటే, ఈ శ్రమ ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఈ శ్రమలో నేను నిన్ను గణపరుస్తానయ్యా, నేను పాటలు పాడతానని అట్టి భాగ్యము దేవుడు మనకు కూడా దయచేయను గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 20వ వచనం చూసినట్టయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా సమస్తము చెల్లించే తండ్రి అయిన దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిడి, క్రీస్తునందులే భయముతో ఒకరికొకడు లోబడుడి. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా నా ప్రాణముగా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలి. ఎలాంటి సమయం వచ్చినా మనం జీవించే చివరి ఊపిరినంత వరకు కూడా ప్రభు వైపు నిలబడి ప్రభు యొక్క వాక్యంని ప్రకటిస్తూ ప్రభు యొక్క పరిచర్యలో, సేవలో ముందుకు సాగిపోవడమే దేవుని చిత్తము మనలో ఉన్నది. భయపడకూడదు. లోకంని చూసి ఎప్పుడు కూడా భయపడకూడదు. లోకంలో జరుగుతున్నదాన్ని కూడా దేవుడు అది ఇవ్వకపోతే అది జరగదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏదైనా జరగాలంటే అది దేవుడు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు శత్రువులకు అప్పచెప్తాడు. కొన్నిసార్లు మనల్ని దేవాతి దేవుడు శత్రువులకు అప్పచెప్తూ మనల్ని పరీక్షిస్తాడు. కాబట్టి ఆ పరీక్షలో మనం నెగ్గాలి.
శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. శ్రమలు వస్తున్నాయని చూసి భయపడకు, శ్రమలు వస్తున్నాయని వణికిపోకు, శ్రమల వైపు ముందుకు నడిచిపో. అపోస్తులైన పౌలు ఆ బంధకంలో శ్రమలు అంత కలిగినా కానీ దేవునికి ప్రార్థిస్తూ పాటలు పాడుతూ మరి అపోస్తులైన పౌలు శీలలు దేవునికి గణపరిచారు. మనం కూడా మన శ్రమలలో దేవుని గణపరిచే బిడ్డలుగా, దేవునిని మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తం జరిగించి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో దేవుడు మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మనల్ని బలపరుచుటగా దేవునిని మహిమపరచండి. ప్రియ దేవుని సగ్గబా దేవుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిటను సమస్తము చెల్లించి తండ్రికి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లి క్రీస్తునందు భయముతో ఒకరినొకడు లోబరుడే. ప్రభు అయిన యేసుక్రీస్తునందు భయము కలిగి ఒకరికొకరు లోబడి జీవించండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. హృదయ కలవి మాటలింటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరే, లోకంని చూసి నువ్వు భయపడకు, లోకాన్ని చూసి వణికిపోకు. దేవునికి తోడై ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలవదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి లోకాన్ని చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. లోకము దాన్ని గతించిపోతుంది, కానీ దేవుని యొక్క మాటలు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నిలిచి ఉంటాయి. దేవుని కొరకు జీవిస్తాము, వాక్యానుసరంగా జీవిస్తాము, అనేకులను బలపరుస్తాము, ప్రార్థన చేస్తాము. దేశం గురించి ప్రార్థన చేస్తాము, దేశం పరిపాలన గురించి ప్రార్థన చేస్తాము, సంఘముల గురించి ప్రార్థన మీ ప్రార్థన ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థనతో ఎప్పుడు కూడా మరి నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన చేయండి. ఏది జరిగినా ఏమి జరిగినా అది దేవుని చిత్తమే. ప్రార్థన చేయడము మన వంతు. మన సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దేశంలో మరి అనేక సంఘటనలు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు తిరిగి ఆ సమస్య నుంచి, కష్టం నుంచి మనల్ని విడిపించి దేవుడు నెమ్మది కలగజేస్తాడు. అలాగే దేశంలో మరి ప్రస్తుతం ఈరోజు జరుగుతున్న కౌంటింగ్లో కూడా దేవుడు తన కృప చూపించే విధంగా ప్రార్థన చేయండి. ఎవరు ఎన్నికున్నా కానీ, ఎవరైతే ఎన్నికించబడిన వారికైనా కానీ దేవుడు వారికి జ్ఞానంలో దయచేయను గాక, ప్రజల పక్షాన వారు నిలబడును గాక, ప్రజల కొరకు వారు పనిచేయను గాక, అట్టి హృదయం దేవుడు వారికి అనుగ్రహించును గాక. మరి వారిని చూసి వీరొచ్చారు వారు వచ్చారని పరిపాలన చూసి భయపడకండి. ఒకవేళ మనల్ని పరీక్షించడానికి దేవుడు వారి చేతులకు మనల్ని అప్పచెప్తున్నాడేమో. మనల్ని మనం బలపరుచుకుంటూ దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం జీవిస్తాము, దేవుని ఘనపరుస్తాము, దేవుని వాక్యానుసారంగా జీవిస్తాము. సమయాన్ని పోనీయకుండా, మరి దినములు చెడ్డవి కనుక సమయం పోనీయకుండా అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల మనం నడుచుకుందాము. మరి దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని మహిమపరుస్తాము. ఇందు నిత్యము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తము గ్రహించండి. అవివేకులు కాక ప్రభు చిత్తం ఏదో గ్రహించి, ఇది ఏది జరుగుతున్నా ప్రభు చిత్తంలోనే జరుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చిత్తం లేనిది ఏది కూడా జరగదు. ప్రభు చిత్తం లేనిది ఈ లోకంలో ఏది కూడా జరగదు. కొన్నిసార్లు దేవుడే ఆజ్ఞాపిస్తాడు, దేవుడే కొన్నిసార్లు మనల్ని మనం పరిశోధిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కనపరుస్తాము, దేవుని మహిమపరుస్తాము. దేవుడు అధికారులకు, నాయకులకు మంచి మనసును దయచేసి దేవుడు వారికి కూడా మారు మనసును దయచేయను గాక. వారిని కూడా దేవుడు తన బిడ్డలుగా దేవుడు అంగీకరించి వారు కూడా దేవుడే నిజమైన దేవుడు అని వారు తెలుసుకున్నారు గాక. ఇటు మాటల దేవుడు కలం దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచిను గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నైనా హృదయ కాలము నైనా మరి ఈరోజు జరుగుతున్న కౌంటింగ్లో తండ్రి నీ చిత్తం ఏదో అదే బలపరచండి నైనా. మా చిత్తము కాదు నైనా ప్రభా, నీ చిత్తాన్ని నైనా మీరే, మీ చిత్తంని మీరు నెరవేర్చమని అడుగుతున్నాయినా ప్రభా. తండ్రి ఏది జరిగినా నాయన నీ కొరకు సాక్షులుగా మేము ఊపిరినంత వరకు నీ కొరకు జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. భారతదేశాన్ని దీవించండి. భారతదేశం పరిపాలించే నూతనమైన నాయకులను, బృందాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారికి మంచి జ్ఞానంను దయచేయండి, మంచి బుద్ధి జ్ఞానంను దయచేయండి. ప్రజలకు మంచి నాయన పరిపాలన అందించే జ్ఞానంను దయచేయండి. అలాగే తండ్రి ప్రభా, మేము కూడా ఆ పరిపాలనలో నైనా ఒకవేళ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా నీకు సాక్షులుగా నిలబడి నీ కొరకు జీవించే భాగ్యమును మాకు దయచేయమని, మరి ఈ రోజంతా జరుగుతున్న కార్యక్రమంలో నీటిని కూడా దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ప్రత్యేకంగా భారతదేశం అంతటిని పరిపాలించే నూతన నాయకులకు దేవుడి వారికి బుద్ధి జ్ఞానములు దేవుడు దయచేయరుగాక. అలాగే దేవుని యొక్క కృపా సమాధానము భారతదేశం మీద, మన మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.